శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నాగూర్బాబు విశ్వనాథ్ గారి దగ్గర బాగా ఎక్స్ట్రం అయిన తర్వాత స్వరాలు కూడా రాస్తున్నప్పుడు అన్నీ నేర్చుకున్నాడు అక్కడ ఈయన నాగూర్బాబు. అబ్జర్వేషన్ ఎక్కువ, అబ్జర్వేషన్తో అన్నీ నేర్చుకున్నాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజింగ్ ఎలా చేస్తాడు, ఆయన ఎవరికి ఎలా చెప్పాలి, వీళ్ళు ఆర్కెస్ట్రైజేషను, ఇవన్నీ నేర్చుకున్నాడు ఆయన. ఇక చక్రవర్తి గారికి వచ్చాడు. వచ్చిన తర్వాత హార్మోన్ చూసిన తర్వాత నువ్వు బాగా పడుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నాడు. విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తానండి అన్నాడు. చెప్తాడు. అయితే మరి నా దగ్గరికి వస్తావు, నేను ఎలా రాను సార్ అన్నాడు. అంతే వెంటనే విశ్వనాథ్ గారికి ఫోన్ చేశాడు. ఎవరో చక్రవర్తి గారు ఫోన్ చేసి, సార్ మీ కుర్రాడు ఉన్నాడు కదా నాగూర్బాబు, మీ దగ్గర ఉన్నాడంట కదా, మరి నాకు చాలా అవసరంగా ఉంటుంది, కొంచెం నేను ఇదిగా ఉన్నాను కదా, బిజీగా, పంపిస్తానన్నాడు. అయ్యో అదృష్టం అండి, తెలుగు కుర్రాడు అతను, నా దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాడు భాషతోటి, పైగా అతని ఇబ్బందులు. తర్వాత విశ్వనాథ్ గారు గమనించింది ఏంటంటే వీడు సీనియర్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడని గ్రహించాడు ఆయన. అంతకుముందే స్వరాలు రాయొద్దని వార్నింగ్ ఇచ్చారు కదా, ఇంకొకసారి స్వరాలు రాయమంటే తడబడ్డాడు. కావాలని రాస్తే వాళ్ళు పగగా ఉంటారు కదా, కోపంగా ఉంటారు కదా, అందుకని తడబడ్డాడు. ఏంటి బాగా రాసేవాడుగా ఎందుకు రాస్తున్నావు అన్నాడు. అదేం లేదు సార్, అదే రావటం లేదు సార్ అన్నాడు. అర్థమైపోయింది, సీనియర్ పెద్ద ఆయన కదా ఆయన, అర్థమైపోయింది. అప్పుడు అది చెప్పాడు ఆయన. చెప్పి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, సీనియర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాడు, అంచేత నీ దగ్గర అయితే చాలా బాగా ఇది అవుతుందని విశ్వనాథ్ గారు చక్రవర్తి గారికి చెప్పారు. నువ్వు నాగూర్బాబు రాగానే వెళ్ళరా, నీకు మంచి ప్లేస్ దొరికింది, చక్రవర్తి దగ్గర అయితే నీకు మంచి ఇది వస్తా అని చెప్పి ఆయన పంపించేశాడు. ఇక అక్కడి నుంచి ఈ కండక్ట్ చేయటం, తర్వాత మార్కింగ్ అని ఉంటుంది, ఎవరో రీరికార్డింగ్ ఎక్కడ కావాలి ఏమిటనేది ఇలాగా ఫ్రేమ్ మీద ఇంటూ మార్క్ వేసేవాళ్ళు ఇదివరకు. అంటే ఇప్పుడు డిజిటల్ కాబట్టి లేదు, కానీ ఇదివరకు మాకు తెలిసేది ఈ ఫిల్మ్ ఉంటుంది కదా, పాజిటివ్ మీద, డబుల్ పాజిటివ్ మీద, పిక్చర్ మీద మ్యూజిక్ ఎక్కడ ఉండాలి, సైలెంట్ ఎక్కడ, మ్యూజిక్ ఎక్కడ స్టార్ట్ కావాలనేది ఇలా వేస్తారు. ఆ మార్క్ వచ్చినప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అది వీళ్ళకి కండక్టర్స్కి బాగా ఇదిగా ఉంటుంది అనమాట. అలాగా రీరికార్డింగ్ మార్క్ చేయటం, ఇవన్నీ నేర్చుకున్నాడు. కండక్ట్ చేయటం, స్వరాలు రాయటం, మొత్తం. చక్రవర్తి గారు అంటే అసలు ఊరికే పాడేస్తూ ఉంటాడు అంతే, ఆయన రెడీమేడ్గా ట్యూన్లు పెట్టుకుంటాడు చక్రవర్తి గారు. తర్వాత ఇది ఎక్కడ ఏం చేసామనేది రాను ఏమైపోయిందంటే ఇతనికి, ఈ నాగూర్బాబుకి మొత్తం ఒక పుస్తకం పెట్టుకున్నాడు ఒక్కొక్క కంపెనీకి, దాంట్లో ఎన్ని ట్యూన్లు చేశారు, ఎన్ని వాడారు. చక్రవర్తి గారు ఇక్కడ వాడలేదనుకోండి, అది ఇంకో కంపెనీకి ఇచ్చేవాడు ఆ పాట, ట్యూన్లు చేసి పెట్టుకునేవాడు. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, నేను 10 ట్యూన్లు ఇస్తాను, 4 నచ్చినాయి మీకు, మిగతా 6 అక్కడ ఉండేవి. ఉండిన తర్వాత అప్పుడు ఈ ట్యూన్ ఎవరికి ఇచ్చావు, ఈ ట్యూన్ ఎవరికి ఇచ్చావు అని చెప్పడం కూడా ఈ బుక్కులు పెట్టుకుని చెప్పేవాడు సిన్సియర్గా, రికార్డెడ్గా. ఎంత సిన్సియర్గా చేసినారు అది. ఇవన్నీ చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయండి, ఎంత శ్రద్ధగా నేర్చుకోవాలి విద్య అండి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంగా నేర్చుకున్నాడు ఇతను. అవును, ఆ ట్యూన్ ఎవరికి ఇచ్చామని అడిగితే ఇదే పలానా దేవి ప్రొడక్షన్స్ చేశారు సార్ మీరు, కానీ ఇదేమో వాళ్ళు 2 తీసుకున్నారు, ఇంకా 8 ట్యూన్లు ఇక్కడ ఉన్నాయి సార్ అన్నారు మీరు చేసినవి, అయితే అది వీళ్ళ కంపెనీకి ఇవ్వు. ఇలాగా డేటా కూడా మెయింటైన్ చేయటం అనేది చక్రవర్తి గారికి చాలా ఉపయోగమైంది. అంతకుముందు అంతగా ఎవరో చేసేవాళ్ళు కాదు, ఇతను వచ్చిన తర్వాత చాలా ఉపయోగకరంగా ఉండటం అనిపించింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా నేర్చుకున్న తర్వాత ట్రాక్లు పట్టడం మొదలుపెట్టాడు చక్రవర్తి గారి దగ్గర. ఇప్పుడు రాలేదనుకో, ముందు పాడు వినిపించేసి తర్వాత బాలుగారు వచ్చి ఆ ట్రాక్ వినేసి పాడేయటం, తర్వాత గాయకులకి పాట నేర్పించడం, సింగర్స్ వచ్చిన తర్వాత పాట వినిపించాలి, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళ అసిస్టెంట్ కానీ నేర్పించాలి. అది అలవాటు ఓడిపోయాడు మనకి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఒకరోజు సడన్గా, సరే 1985లో వీళ్ళ తల్లిదండ్రులు 85 కంటే ముందే, ఇప్పుడు ఇది చక్రవర్తి గారి దగ్గర సెటిల్ అయ్యాడు కదా అన్న తమ్ముడు. అప్పుడు నాన్న
మీరు ఎందుకు అక్కడ వచ్చేసేయండి అని చెప్పేసి అమ్మా నాన్నని ఇక్కడికి పిలిపించేశాడు మెడ్రాస్కి. అందరం కలిసే ఉందాం అని ఒక ఇది అక్కడేదో పోర్షన్ ఉంటే వాళ్ళ ఇల్లు ఏదో పోర్షన్ ఉంటే 80,000 అమ్మేసి మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయి ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నారు అందరూ. ఎవరు వాళ్ళ అన్నదమ్ములు, అక్క, ఫాదరు, మదరు మొత్తం ఉన్నారు. మొత్తం ఉన్న తర్వాత ఇప్పుడు 1985లో అమ్మాయిని చూసి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. జమీలా అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఎక్కడ? తెనాలిలో. దానికి వాళ్ళ ముస్లిం సంప్రదాయాల ప్రకారం సాక్షి సంతకాలు పెట్టాలి. దానికి చక్రవర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి సాక్షి సంతకాలు పెట్టారు ఇతను మ్యారేజ్కి. అంటే అంత అభిమానం వాళ్ళు. అంటే కొన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. అలాగే దాదాపు 2.5 సంవత్సరాలు ఇక్కడ చక్రవర్తి గారి దగ్గర కంటిన్యూ అయ్యాడు. వీళ్ళ తర్వాతే రాజకోటి, కీరవాణి వీళ్ళందరూ వచ్చి అక్కడ చేరారు. అంతకుముందు కృష్ణ చక్ర ఉండేవాళ్ళు. ఈ అన్నయ్య తబలా అతన్ని కృష్ణ చక్రకి అప్పచెప్పారు. వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. తబలా అతనికి ఇచ్చారు. నాగూరుబాబుని ఈయన తీసుకున్నాడు. ఈ తబలా అన్నయ్యనేమో అక్కడ పంపించారు కృష్ణ చక్ర దగ్గర. ఆయన ఎస్టేట్లే రికార్డింగ్ కూడా చేస్తూ ఉండేవాడు వాళ్ళు. రాజకోట్ తర్వాత వచ్చారు, కీరవాణి కూడా ఉన్నారు. ఇలా ఉంటుండగా 85లో పెళ్ళయింది. హ్యాపీగా సంసారం చేస్తున్నారు. ఇతనికి ఏంటంటే ముందు నుంచి తను ఎన్ని బాధలు పడ్డాడో అవన్నీ గుర్తుపెట్టుకుని ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఏది పడితే అది పని చేయటానికి ట్రాక్ పాడమంటే ట్రాక్ పాడేవాడు, లేకపోతే ఇది చేయమంటే చేసేవాడు. ఇలా చేస్తూ ఉంటుంటే సరే ఒక ఇది వచ్చిన తర్వాత పాట కూడా మొదలుపెట్టాడు ఆయన. మొట్టమొదటి పాట కర్పూర దీపం అనే దాంట్లో మురళీమోహన్కి పాడాడు. ఇది అయిన తర్వాత ఇక ఈ ట్రాక్లు విని ఇదంతా అయిన తర్వాత ఒకరోజు ఇక పాటలు వరుసగా పాటలు మొదలుపెట్టాడు ఈయన తర్వాత. ఆ తర్వాత ఇక ఇక్కడ ఉంటే కుదరని చక్రవర్తి గారు చెప్పేసి ఒక ఇండివిజువల్గా వచ్చాడు. ఇక సార్ మీరు చేస్తే నేను వెళ్తాను కొంచెం, లేకపోతే మీ దగ్గర ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో పిలవట్లేదు, ఇక్కడే ఉన్నాను అనుకుంటున్నారు అని చెప్పేసి కొంచెం ఆ పాటలు పాటలు మొదలుపెట్టిన తర్వాత వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా ఇళయరాజా గారు కవర్ పంపించారు. ఇళయరాజా గారు కవర్ పంపించి ఏంటి నువ్వు ట్రాక్లు బాగా పడతా ఉంటావు కదా, పాడతావా అన్నాడు. బాగా పాడించారు. తెలుగు ఆయన కూడా తెలుగు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా. పాడించిన తర్వాత బాలుగారు వాయిస్లాగా ఉంది, బాలు వాయిస్లాగా ఉంది అని వచ్చింది, పేరు వచ్చేసింది. కొంచెం ఏజ్ వచ్చేసింది కదా, వచ్చిన తర్వాత తమిళ్లో ఒక పాడతావా అన్నాడు. పాడతాను సార్ అన్నాడు. పాడతానంటే తమిళ్ నేర్చుకుని అది రాసుకుని తెలుగు అక్షరాలు రాసుకుని నమ్మ అంటే తెలుగులో రాసుకున్నాడు నమ్మ అని. అలాగా చేసి వరుసగా 4 పాటలు పాడించేశాడు ఇళయరాజా. ఇళయరాజా గారు బాగా ఇంప్రెస్ అయ్యారండి. తర్వాత అణుకువ, అతని వినయం అన్నీ నచ్చినాయి. ఇతను ఏం నేర్చుకున్నాడంటే ముందు ఎవరి దగ్గర ఎలా ఉండాల కంటే అందరి దగ్గర తను మంచిగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చేసాడు ఇతను. మనం బ్రతకాలంటే మన అందరూ దగ్గరికి చేర్చుకోవాలంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక నిశ్చయానికి వచ్చాడు ఇండస్ట్రీలో. వాళ్ళు ఎంత అవమానించినా, ఇప్పుడు అదే ముందాక చెప్పినట్టు విశ్వనాథ్ గారి దగ్గర ఎవరు అవమానించినా కూడా అవన్నీ మైండ్లో పెట్టుకునేవాడు కాదు, పాజిటివ్గానే ఆలోచించేవాడు. అంటే నేను పైకి రావాలంటే ఇవన్నీ భరిస్తేనే తప్ప ఇది రాలేదు, ఒక స్టేజ్ నాకు వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు అని అనుకుని అప్పుడే ఇలా ఉండటం ప్రారంభించాడు. అప్పుడు ఈయన ఇళయరాజా గారు అడిగారు, మరి నాగూరు ఉంటే పేరు బాగోదు, ఇంకో గాయకుడు ఉన్నాడు నాగూరు హనీఫా అని ఒక ఆయన, మరి నువ్వేమో నాగూరు అని నువ్వు పేరు పెట్టుకున్నావు, ఇలా ఉంటే ఎలాగ మరి కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్తే పేరు మార్చుకో అన్నారు. నేను మార్చడమే స్వామి, మీరు దేవుడు, నాకు భిక్ష పెట్టిన దేవుడు మీరే చెప్పండి అన్నారు. అప్పుడు ఆలోచించాడు ఆయన. చిత్ర నువ్వు కాంబినేషన్ పాడానుకో, మనోచిత్ర కాంబినేషన్ బాగుంటుంది కదా, బాలు చిత్ర గట్టి మనోచిత్ర ఇలాగని మనో అని పెట్టుకో అన్నాడు. అక్కడి నుంచి ఆ రోజు నుంచి మనోగా రూపాంతరం చెందాడు. ఏమండి, ఇక వీళ్ళకి 3 పిల్లలు పుట్టారు, 3 మగ పిల్లలు, ఒక అమ్మాయి పుట్టారు. కానీ ఇది ఒక విషాద సంగీతం. 3 పిల్లలు, ఒక పిల్లాడు పాపం వీళ్ళు అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్నాడు బాగా, అందరికీ బాగా వచ్చాడు, బాగా బిజీ పాటకుడు అయిపోయాడు, అందరికీ పాడుతున్నాడు.
డబ్బింగ్ పాటలు పాడుతున్నాడు, ఈ పాటలు పాడుతున్నాడు. డబ్బింగ్ సంగతికి వస్తాను నేను. ఇది చెప్పేసి ఫ్యామిలీ చెప్పేసి ఈ ముగ్గురు పిల్లలు ఒక పిల్లోడు మాత్రం దురదృష్టకరంగా ఏం జరిగిందంటే ఎవరో అజాగ్రత్త ఉండరు, పెద్ద ఇంట్లో ఉన్నాడు, ఉండేటప్పటికి ఎవరో ఉండడు, వాళ్ళు ఈ పిల్లోడు సంపులో పడి చచ్చిపోయాడు. ఒక పిల్లోడు ఎంత ఏజ్ ఉంటుంది? చిన్నప్పుడు సంపులో పడ్డాడంటే చిన్నతనం కదా, 1.5 2 ఏళ్ళు చిన్నప్పుడు పిల్లలు పుట్టిన పెళ్ళైన కొత్తగా అప్పుడు కదా. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఉన్నారు. అప్పుడు ఆ ఇద్దరు కొడుకుల్ని అది పర్సనల్ లాస్ట్లో చెప్తాను నేను. ఏమండి వాళ్ళది కూడా ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఏ ట్రాక్ ఎక్కడి వరకు వచ్చాం? ఇళయరాజా వరకు వచ్చాం. ఇక సెటిల్ అయిపోయాడు. ఇళయరాజాకి మోస్ట్ వాంటెడ్ సింగర్ అయిపోయాడు. ఒక్కొక్క కాంబినేషన్లో 500 పాటలు పాడాడు ఇళయరాజా కాంబినేషన్. జానకి గారితో, చిత్ర గారితో ఇలాగ 500 పాడాడంటే దాదాపుగా ఇద్దరు కలిపి 1500 పాటలు ఆయన దగ్గరే పాడాడు. ఇక ఎన్ని పాటలు పాడాడు చూసుకోండి. 2018 నాటికి పాటల విషయంగా వస్తే అది రికార్డు చెప్పేస్తాను. 2018 నాటికి 25,000 పాటలు పాడినట్లు రికార్డు ఉంది. 2018కి 25,000 పాటలు. బాలుగారి తర్వాత ఈయనే. ఎన్ని భాషలు? దాదాపుగా 9 భాషల్లో పాడాడు ఈయన. ఆయన 16 భాషలు బాలుగారు, ఈయన 9 భాషల్లో పాడాడు అన్నీ. కొన్ని లిపి లేని ఏ ఉంటాయి, కొన్ని కూడా ఏదో వాయిస్ ఇచ్చినట్టున్నారు. ఏమండి ఇది రికార్డులు. అంటే తను ఇన్నాళ్ళకి ఏమి కావాలో అది సాధించుకున్నాడు. అందరినీ సెటిల్ చేశాడు, ఫ్యామిలీని మొత్తం సెటిల్ చేశాడు. ఏమండి ఇది అయిన తర్వాత ఇప్పుడు అప్పటి వరకు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి సతీ లీలావతి, బ్రహ్మచారి అనే 2 సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పాడు. అది స్లాంగ్ ఉంటుంది కదా, సతీ లీలావతిలో స్లాంగ్ ఏంది, కోయంబత్తూరు స్లాంగ్ అది. అదేదో బాగా చెప్తాడు అతను. చేసే 2 సినిమాలు చేసిన తర్వాత ఒకసారి సాయి కుమార్ రజనీకాంత్కి చెప్తున్నాడు. అప్పటి వరకు సాయి కుమార్ హీరోగా కన్నడలో సెటిల్ అయిపోయాడు. చేయబెట్టు రజనీకాంత్ గారికి ఎవరు వాయిస్ అనేది ఇచ్చేస్తున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణ అని డబ్బింగ్ రైటర్ ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు శ్రీరామకృష్ణ. అతను మొత్తం సినిమాలన్నిటికీ, కమల్ హాసన్ సినిమాలన్నిటికీ డబ్బింగ్ రైటర్గా చాలా పేరున్న రైటర్ అతను. డైలాగ్ రైటర్ అంటే డైలాగ్ రైటర్ ఎలా ఉండాలంటే మనకు స్క్రీన్ మీద చూస్తూ మార్చుతూ ఉండాలి. ఏమండి అది వచ్చిన తర్వాత ఆ శ్రీరామకృష్ణ ఇతను వాయిస్ విని పాటలు విన్నాడు కదా, ఒకసారి రికార్డ్ చేసేసి 2 సీన్లు రజనీకాంత్ గారి సీన్లు రికార్డ్ చేసేసి రజనీకాంత్ గారికి వినిపించారు. సార్ మరి ఇతను వాయిస్ బాగుంటుంది, సాయి కుమార్ గారు అట్లా వెళ్ళిపోయాడు కదా, మరి ఇతను కంటిన్యూ చేయమంటారు, బ్రహ్మాండంగా ఉందట చెప్పమన్నారు. ఆయన చెప్పారు. ఆ సినిమా పేరు ముత్తు. ముత్తు సినిమా నుంచి ఇతను వాయిస్ మొదలుపెట్టాడు రజనీకాంత్. అక్కడి నుంచి వరుస సినిమాలు రజనీకాంత్కు ఆత్మ పరమాత్మ దీంట్లాగా శరీరంలాగా వీళ్ళిద్దరికీ సరిపోయింది. రజనీకాంత్ చంద్రలేఖ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఒక నైటు మనోకి ఫోన్ చేశాడు ఆయన. మనోకి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు, రాత్రి 10 గంటలకి ఎవరు మాట్లాడుతున్నారు అన్నాడు. రజనీ అన్నాడు. రజనీ ఏ రజనీ అన్నాడు. ఏదో ఆయన స్లాంగ్ ఇది ఉంటుంది కదా, మ్యానరిజమ్స్. ఆ సార్ మీరే సార్ అన్నాడు, కనిపెట్టేశాడు. డబ్బింగ్ చెప్పేవాడు కదా, కనిపెట్టి సార్ మీరేంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారన్నాడు. కాదయ్యా నువ్వు నాకంటే బాగా చెప్పావు డబ్బింగ్, అందుకని అప్రిషియేట్ చేద్దామని చేశాను అని ఇచ్చేశాడు. ఏమండి తర్వాత ఇతనికి ఆ బిగినింగ్ డేస్లో 25 పాటలు పాడాడు, కానీ ఇంతని డిమాండ్ చేయగలిగే స్టేజ్లో ఉండేవాడు కాదు. ఎప్పుడు ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు. అది నేర్చుకున్నాడు ముందు. వీళ్ళు డిమాండ్ చేసి నేను ఇంత ఇవ్వకపోతే పాడను అనే పరిస్థితి మనోకి ఎప్పుడూ లేదు. అది నేర్చుకున్నాడు, పాజిటివ్ మైండ్ నేర్చుకున్నాడు. అందుకని ఏం చేసేవాడు ఇతను, రకరకాల వ్యాపకాల్లో ఉండాలని ట్రై చేసేవాడు. ఆ డబ్బింగ్ పిక్చర్లు చేసి రిలీజ్ చేయించేవాడు, పార్ట్నర్గా చేసి కొన్నిట్లో లాభం వచ్చేది, కొన్ని వచ్చేది. తర్వాత ఇదంతా కాదని చెప్పేసి కొంత అమౌంట్ పెట్టి నేను లాభం లేదని చెప్పేసి అక్కగారి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించాడు. దాంట్లో లాభాలు బాగానే వచ్చినాయి. ఆ తర్వాత కొడుకులు కూడా ఇప్పుడు దిగారు, అది తర్వాత చెప్తాను నేను ఎందుకు వచ్చారండి.
తర్వాత అయిన తర్వాత నారాయణమూర్తితోటి తెలుగోడు అనే సినిమా తీశాడు. అన్నిట్లోనూ ఉండాలని తెలుగు అనే సినిమా తీసి డమాల్స్ మొత్తం డబ్బులన్నీ పోయినాయి. ఇలా పోయినాయి అనమాట. ఇన్ని పాటలు చేసి ఇంత సంపాదించి అలా పోయినాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి దిగాడు. తర్వాత ఇలా ఉంటుండగా ఈ కొడుకుల్ని హీరో చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు హీరోలు చేశారు, తెలుగు పేర్లు పెట్టి శశాంకు, రితేష్ అనే పేర్లు పెట్టి వాళ్ళు షుకూరు ఏదో పేర్లు ముస్లిం పేర్లు ఉంటే బాగోదు కదని పెట్టాడు. పెట్టి సినిమాలు తయారు చేస్తే కానీ మళ్ళీ ఆ రిలీజ్ చేయడానికి కూడా ఎంత ప్రొడక్షన్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేదంతా. నా వల్ల కాదు బాబు అని చెప్పి ధనం పెట్టేశాడు కొడుకుల్ని. అక్కడి నుంచి వాళ్ళని ఏం చేశాడంటే రియల్ ఎస్టేట్కి అప్పచెప్పాడు. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, అంటే ఇప్పుడు దీనికి వస్తున్నాను, ఫినిషింగ్ వస్తున్నాను. ఓకే. ఇక ఈ అంతా సెటిల్ అయ్యాడు అతను హ్యాపీగానే. ఆ ఫ్యామిలీ మొత్తం సరిపోయింది. ఆ అమ్మాయి కూడా పాటలు బాగా పాడుతుంది, సోఫియా. ఓకే. అమెరికాలో ఒక స్వరాభిషేకంలో ఒక పాట కూడా పాడింది అమ్మాయి. అమ్మాయి గురించి చెప్పాలి కదా. వీళ్ళిద్దరినేమో ఈ హీరోలు కాక చేద్దాం అనుకుంటే అది మొత్తం ముంచేసేటట్టు ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చేటట్టు ఉంది భావించి రియల్ ఎస్టేట్కి పంపించాడు, అడ్వెంచర్స్. తర్వాత ఇతను ఏదన్నా వెంచర్స్ ఉంటే వాటికి అంబాసిడర్గా కూడా పనిచేశాడు ఇతను. ఈయన సువర్ణభూమి వీటన్నిటికి కూడా బాలుగారులాగా ఈయన కూడా యాడ్స్ ఇస్తూ ఉండేవాడు. యాడ్స్ తర్వాత టెలివిజన్లో చాలా షోలు చేశాడు ఈయన. 7-8 షోలు టెలివిజన్లో బాగా టైమింగ్ బాగా ఉండేది. స్వరాభిషేకం ఇవన్నీ తెలిసినాయి. మన ఈటీవీలో పెర్మనెంట్ బాలుగారు బాగా ఎంకరేజ్ చేశారు. ఒక సిచ్యువేషన్లో ఈయన పాడిందంతా బాలుగారు పాడారని అనుకున్నారంట. బాలుగారికి వెళ్ళిపోయింది ట్రాక్. ఇది అంట ఉదాహరణకు లంకేశ్వరులో మ్యాడ్ అంటే పాట ఒకటి ఉంది. తర్వాత జివ్వుమని కొండగాలి అది బాలుగారు పాడారు అనుకున్నారంట. ఓకే. అనుకుని ఇలా బ్యాడ్ వచ్చింది. అంటే బాలుగారి వల్ల ఒక విధంగా ప్లస్, ఒక విధంగా ఇది వచ్చింది. ఇంకా ప్లస్ ఏం చెప్తాడంటే అతను బాలుగారు రెమ్యునరేషన్ పెద్దది. తర్వాత ఆయన బిజీగా ఉన్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మనోని అప్రోచ్ అయ్యేవాళ్ళంట, ఆయనలాగా పాడేవాళ్ళని. ఆయన చేత 2 పాటలు పాడించుకున్నాను అనుకోండి, మిగతా పాటలు మనో చేత పాడించేసారు, బ్యాలెన్స్ చేసేవాళ్ళంట. ఓకే. ప్లస్ మైనస్లు చెప్తాడు అది. ఏమండి ఇది అయిన తర్వాత బాలుగారు ఏదో తేడా వచ్చేటంత చెప్పి కొంచెం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నారంట ఆయన. ఈ చేత మరి ఇదిగా అంటే అప్పటికే పీక్ వచ్చారు ఆయన బాలుగారు. ఇతని పేరు బాగా పైకి వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పేసి ఆయన రేటు కూడా తగ్గించుకున్నారు. తర్వాత అయిన తర్వాత ఈ కుర్రాళ్ళు ఏం చేశారంటేనండి, రియల్ ఎస్టేట్లో కొంచెం వచ్చిన తర్వాత కొంచెం ఈగో వచ్చింది వాళ్ళకి. వస్తుంది కదా మరి, తండ్రి సంపాదించి పెడితే ఏం చేస్తారు, వెళ్ళారు ఒకసారి పబ్కి వెళ్ళి అక్కడేదో క్లాష్ వచ్చింది. ఫుట్బాల్ ప్లేయర్స్ అక్కడ ఉన్నారు పబ్లో, వాళ్ళతో ఏదో క్లాష్ వచ్చి వాళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసు వచ్చి 5గురు దాదాపు ఎంతమంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళని 5గురిని అరెస్ట్ చేసిపోతే వీళ్ళిద్దరు పారిపోయారు. ఆ తర్వాత మనం వెళ్ళి ఏదో అడ్జస్ట్ చేశారనుకోండి. అంటే ఎలా కొడుకులు ఎలా తయారవుతారు, సంపాదించి పెడితే తండ్రులు కొడుకుల్ని ఇవ్వాల్సింది సంపాదన కాదు, డబ్బు కాదు అనడానికి ఉదాహరణ ఇలాంటివన్నీ. అంటే సెలబ్రిటీస్ కొడుకులన్నీ కూడా చూడండి మీరు, ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే పేర్లు వద్దు కానండి, వీళ్ళకి ఇది వచ్చిన తర్వాత అప్పుడు పరారు అయ్యారు. ఆ తర్వాత మనం వెళ్ళి ఏదో మేనేజ్ చేసి ఉంటాడు అనుకోండి, వేరే విషయం. అంటే ఇలాగా మనో జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేల మీద నుంచి ఆకాశానికి అంతా ఎగిరి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఎక్కువ ఉన్నాడు. తర్వాత నాగబాబు గారు వెళ్ళిన తర్వాత జబర్దస్త్లో జడ్జిగా కూడా ఉన్నాడు ఆయన. తర్వాత అనేకమైన మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి జడ్జిగా ఉన్నాడు ఈయన, టీవీ ప్రోగ్రామ్స్లో అనేకమైన మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి. ఆ తర్వాత ఈ ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉండేవాడు. తర్వాత ఈ దాదాపుగా కొన్ని వేల కచేరీలు చేశాడు ఇక్కడ దేశ విదేశాల్లో. 7,000 కచేరీలు ఎన్నో చేసినట్టున్నాడు. స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఏమండి ఇలాగా మనో జీవితం 1 కాదు 2 కాదండి, మొత్తం ఎంత కష్టపడాలో అంత కష్టపడి పైకి ఒక స్థాయికి వచ్చాడండి ఆయన.
ఇదంతా కారణం తల్లిదండ్రుల కష్టం చూడటమే. దీనికి అంతా కారణం, మూల కారణం అది. అదే ఆయన చెప్తాడు అది. ఏమండి, తల్లిదండ్రులు అంత కష్టపడ్డారు కాబట్టి తను ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇండస్ట్రీలో, తన తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నారో అదంతా గమనించి దాన్ని మైండ్లో పెట్టుకుని అందరికీ అణుకుగా వణుకుగా ఒద్దికగా ఉంటూ ఈ స్థాయికి చేరి దాదాపుగా 30,000 పాటలతో పాడుంటాడు ఇప్పటికీ. అప్పుడంటే 2018కి 25,000 అంటే అయి ఉంటాయి. 30,000 పాటలు అయి ఉంటాడు. ఇక ప్రైవేట్ పాటలు అయితే, ప్రైవేట్ ప్రోగ్రాంలు అయితే ఇంకొక 10,000 15,000 పాడుంటాడు. అంచేత ఓవరాల్గా ఆయన కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు మనో గారు గ్రేట్.